మహిళా విద్య, సామాజిక న్యాయం, సమాన హక్కుల కోసం పూలే చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన సేవలు ఆదర్శప్రాయమని పీఆర్జీయూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రావుల కార్ వెంకటేష్ అన్నారు. శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని కాకతీయ యూనివర్సిటీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ప్రొఫెసర్లు, నాయకులతో కలిసి పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర నేత ఆర్కే వెంకటేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర నేత ఆర్కే వెంకటేష్, రిటైర్డ్ ప్రొఫెసర్లు చింత సమ్మయ్య, కూరపాటి వెంకటనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు వీరన్న, నల్లాని శ్రీనివాస్, సామాజిక కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్కే వెంకటేష్ ఈ రోజు చాలా సుదినం. మహాత్మా జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి దళిత, గిరిజన, బహుజనుల కోసం గులాంగిరి అనే పత్రికను స్థాపించిండు. తన చిన్ననాటనే 13 ఏళ్ల వయసులోనే 9 ఏళ్ల వయసు కలిగినటువంటి గౌరవనీయ మహిళ మన సావిత్రిబాయి పూలే వారిని వివాహం చేసుకున్నారు. చిన్నతనం 7 సంవత్సరాల వయసులోనే తల్లిని కోల్పోయిండు. మరి శిశువ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సహకారంతో కూడా ఒక సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి గులాంగిరి అనే పత్రికను ఏర్పాటు చేసి దళిత, గిరిజన, బహుజనుల కోసము వారి యొక్క హక్కుల కోసం పోరాటం చేసిండు. మరి ఆనాటి కాలంలో ఏదైతే చిన్ననాటిని వివాహం జరిగిన సందర్భంలో అత్యంత వయసు కలిగినటువంటి వాళ్ళను వివాహం చేస్తే కూడా వారి వల్ల ఏర్పడినటువంటి సంతానానికి కూడా వాళ్ళ యొక్క ఒక పెద్ద సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళు మహిళల కోసం 33% రిజర్వేషన్ రావడం కోసం కూడా మహిళల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు. అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించి అంబేద్కరే గౌరవనీయులు, రాజ్యాంగ నిర్మాత, అతనికి మహాత్మా అని బిరుదు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పూలే యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మేధావులకు, ప్రొఫెసర్లకు, మహిళా ప్రతినిధులకు మరియు విద్యావేత్తలకు, దళిత, గిరిజన సంఘాల నాయకులందరికీ కూడా ఈ సందర్భంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ మహాత్మా పూలే యొక్క ఆశయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్ బిల్లు గాని, తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో గాని, బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం విషయంలో గాని వాటిని తప్పకుండా పాటించాలి. కేవలం పత్రికల్లో వేసి ఇలా చట్టం చేయనంత వరకు కూడా ఎలాంటి హక్కులు, న్యాయాలు జరిగాయి. కాబట్టి వారి యొక్క ఆశయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా పాటించాలని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా హుజరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ సమ్మయ్య గారికి, వీరన్న గారికి, వెంకటనారాయణ గారికి మరియు ఇతర విద్యావేత్తలకు, ప్రిన్సిపాళ్లకు, తర్వాత వైస్ ఛాన్సలర్లకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సందర్భంగా మరి పూలే యొక్క ఆశయాలను కూడా ఇలా చట్టం చేసి దళిత, గిరిజన, బహుజనులకు తప్పకుండా మేలు జరిగే విధంగా చట్టాలు తీసుకురావాలి. అవి క్రియాత్మకంగా వచ్చినప్పుడు మాత్రమే అవి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. నేను ప్రొఫెసర్ చింత సమ్మయ్య. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు మనవి చేసేది ఏమనగా, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జ్యోతిరావు పూలే గారు భారతదేశంలోనే మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు. బడుగు బలహీన వర్గాల కోసము ఆ రోజుల్లో విద్య అందని సమయంలో తాను విద్యాలయాలను నిర్మించి విద్యకు దూరం ఉన్నటువంటి యొక్క బలహీన వర్గాలకు విద్యను అందించినటువంటి యొక్క మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన సత్యశోధక్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా ప్రజల్లో స్పెషల్ గా మహిళలు, యువతకు, గ్రామీణ ప్రజలను ఉత్తేజపరిచి వారి యొక్క ఆశయాలను కొనసాగించాలనేటువంటి యొక్క దృక్పథంతో తాను ఆ సంస్థను స్థాపించినాడు. ఆ సంస్థ అనుకూలంగా నేటి ప్రభుత్వ విధానాలు కనుక పనిచేసేది ఉంటే ఇప్పుడున్నటువంటి యొక్క ప్రజలకు వారి యొక్క ఆశయాలను మనం పూర్తిగా అందించేటువంటి అవకాశం కలిగి ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అందరూ కూడా 200 సంవత్సరాలు అయినప్పటికీ కూడా జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలను సంపూర్ణంగా కొనసాగించడం లేదని ప్రభుత్వాలకు నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని 200 సంవత్సరాలు అయింది కాబట్టి కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు కన్ను తెరిచి వారి యొక్క ఆశయాలు కొనసాగించి ప్రజలకు చట్టరూపకంగా తీసుకురావాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. జయంతి సందర్భంగా 200 సంవత్సరాల అంటే 2 శతాబ్ది
ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంలో మనం గత 25-30 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పూలే ఉత్సవాలు చేస్తున్నాం. అంబేద్కర్ గారి ఉత్సవాలు చాలా కాలం చేస్తున్నాం. కానీ ఇంత ప్రజాస్వామ్యంలో కూడా ఎన్నో సామాజిక సంఘాలు ఏర్పడినప్పటికీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మెజారిటీ ప్రజలకు ఒక నాణ్యమైన విద్య ఇవ్వడం కానీ, నాణ్యమైన వైద్యం కానీ, గౌరవప్రదమైనటువంటి జీవనం కానీ దొరకనటువంటి పరిస్థితి. చట్టాలు వస్తున్నాయి, మన కాన్స్టిట్యూషన్ వచ్చింది, చట్టాలు వచ్చినాయి, వాటన్నిటి డైల్యూట్ చేసి జరుగుతూనే ఉన్నది. రోజు రోజుకు అమెండ్మెంట్ తీసుకొచ్చి పాలక వర్గాలకు అనుకూలమైనటువంటి చట్టాలను తయారు చేస్తున్నాం. మనం విడివిడిగా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ విడివిడిగా ఉద్యమాలు చేయడం, బహునాయకత్వంతో ఇవన్నీ కూడా నష్టపోతున్నాం. ప్రతి సంవత్సరం పూలే ఆశయాలను మనం స్లోగన్స్ ఇస్తాం. కానీ ఆశయాలు మనం పాటిస్తే ముందు మనం యునైట్ అవుతాం. మనం యునైట్ అయితే మనం అడుక్కునే అవసరం లేదు. అధికారుల దగ్గర పోయి, నాయకుల దగ్గర పోయి అయ్యా బాంచం మా హక్కులు మాకు ఇవ్వండి అని అడిగే అవసరం లేదు. కాబట్టి ముందు మనం ఈ ఆశయ సాధన కోసం అన్ని వర్గాల పీడిత తాడిత ప్రజలంతా కూడా ఒకే నాయకత్వానికి వచ్చిన్నాడు. అడుక్కోవడం అవసరం లేదు, మన అధికారం వస్తుంది. కాబట్టి అలాంటి దానికోసం పూలే యొక్క స్ఫూర్తితోటి ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలు, విద్యార్థులు, మేధావులు స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండానే పనిచేస్తే చాలా అద్భుతంగా త్వరగా ఈ ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అయితే ఎంతసేపు వందలాది సంవత్సరాలు పూరేకు మనం ఇప్పటికి 200 అయింది, ఇప్పటికి ఇంకా 400 అయినా మనం ఇట్లా అనైక్యత ఉంటే మాత్రం ఈ స్వార్థంతో నాయకత్వాలన్నీ చెడిపోయే నాయకత్వాల కింద పనిచేస్తే తప్పకుండా ఇదే గతి పడుతుంది. కాబట్టి పూలే గారు ఆశయం అంటే వారి యొక్క స్ఫూర్తి ప్రకారం మనం బ్రతకాలి. ఎన్నికలు వచ్చినప్పుడు అట్లా పనిచేయాలి. ఉద్యోగం నష్టం జరిగినప్పుడు, ఒక సమస్య ఏర్పడినప్పుడు కూడా ఆ స్ఫూర్తితో పనిచేయాలి. కానీ అగ్రవర్ణాల వాళ్లకు మళ్ళీ దాసోహం చేసి, ఆడ ఊడిగం చేసి, ఆ మోచేతి నీళ్ళు తాగేటువంటి చేసుకుంటూ మళ్ళీ పూలే ఆశయ సాధన కావాలంటే నంచుక. కాబట్టి మిత్రులారా, ప్రజలారా, మనం మనసు పెట్టి పనిచేయాలి. ఆత్మ చెప్పింది మనం పనిచేయాలి. ఓకే సార్.